ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. 88వ సూరా అల్ గాసియాహ్. ముంచుకు వచ్చే ముప్పు అంటే ప్రళయమును గురించిన సమాచారం నీకేమైనా అందిందా? కొందరి ముఖాలలో ఒకటో వివరణ ఉంది. ముఖాలు అనే పదం ఇక్కడ వ్యక్తులు అనే పదంలో వాడబడుతుంది. కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి. ఎక్కువ శ్రమ పడుతూ అలసిపోతారు. తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు. త్రాగేందుకు వారికి సలసల కాగే చలమ నీరు ఇవ్వబడుతుంది. వారి కొరకు ఎండిన ముళ్ళ గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు. అది బలమునియ్యదు, ఆకలిని తీర్చదు. ఆ రోజున కొందరి ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి. తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు. అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు. అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలను వినరు. అందులో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి. పాత్రలు పెట్టబడి ఉంటాయి. పెద్ద పెద్ద దిండ్లు వరుసలుగా అమర్చబడి ఉంటాయి. అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 88వ అధ్యాయం అల్ గాషియా. ఇందులో ఆయతులు 26 ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. ఈ రోజు 1 నుంచి 16 వరకు మనం చదువుతున్నాం. ఓకే. గాషియా, ఈ పాఠం పేరు ఏం పేరు? గాషియా. గాషియా గాషియా అంటే మనకు తెలుగులో ఫస్ట్ లోనే వచ్చింది. ముంచుకు వచ్చే ముప్పు, ముంచేసే ప్రమాదం అన్నమాట. అల్ గాషియా అంటే ముంచి వేసే ప్రమాదం. ఈ సూరాను పెట్టడం జరిగింది. అయితే నేను గతంలో అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేంటిది అంటే, ధర్మానికి ఒక ఇంటికి పునాది ఉంటుంది. బేస్మెంట్ కంటే కింద ఏముంటుంది? పునాది ఉంటుంది. అట్లనే ధర్మం అంటే జీవన విధానం, జీవించే విధానం. దానికి పునాది లాంటి విషయాలు 3 ఉంటాయి. దైవ ధర్మానికి పునాది లాంటి విషయాలు 3. అవేంటిది అంటే, ఒకటి దేవుని ఏకత్వం. మొత్తం విశ్వానికి, ప్రపంచానికి సృష్టికర్త, యజమాని, పోషించేవాడు దేవుడు ఒక్కడే. ఆయననే మనం అరబీలో అల్లా అని అంటాం. ఇది ఒకటి. రెండోది ఆఖిరత్, పరలోకం. అంటే మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జీవితం గడుపుతున్నామో ఆ జీవితం శాశ్వతమైనది కాదు. ఇది తాత్కాలికమైన జీవితం. మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. అదే శాశ్వతమైన జీవితం. అది స్వర్గం రూపంలోనా నరకం రూపంలోనా ఉంటుంది. అది లభించటం అనేది మనం ఇహలోకంలో చేసుకునే కర్మల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఆఖిరత్ అని అంటారు. ఫస్ట్ది తౌహీద్, రెండోది ఆఖిరత్, మూడోది రిసాలత్ అంటాం. అరబీలో రిసాలత్ అంటాం, తెలుగులో దైవ దౌత్యం అంటారు. అంటే అర్థం ఏంటిదంటే, మనకు ఈ దేవుడి గురించి, పరలోకం గురించి నేర్పడానికి, చెప్పటానికి ఆ దేవుడు, ఆ సృష్టికర్త మానవులలో నుంచే పుణ్యాత్ములను తన ప్రవక్తలుగా ఎన్నుకొని మన వద్దకు పంపాడు. తొలి ప్రవక్త ఎవరంటే ఆదం ప్రవక్త. ఆ తర్వాత నోవా, మోషే, ఇబ్రాహీము, ఇస్హాక్, ఇట్లా చాలా మంది ప్రవక్తలు వచ్చారు. యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త, బోధకుడు. దేవుడు కాదు, దేవుని కుమారుడు, అంతకన్నే కాదు, ఒక ప్రవక్త. యేసుక్రీస్తు తర్వాత మరొక ప్రవక్త వచ్చారు, చివరి ప్రవక్త సృష్టికర్త గురించి. ఆయన ఎవరు అంటే ముహమ్మద్ ప్రవక్త. ఈ 3 విషయాలు ఏంటిది? దేవుని ఏకత్వము, రెండోది పరలోకము, మూడోది దైవ దౌత్యం. ఈ 3 విషయాలు ధర్మానికి పునాది లాంటి విషయాలు. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి 2 విషయాల గురించి బాగా చెప్పడం జరిగింది. ఏంటిది? దేవుడు ఒక్కడే అనే విషయం గురించి, రెండోది పరలోకం గురించి. వాటి గురించే ఈ అధ్యాయంలో, ఈ పాఠంలో చర్చించడం జరిగింది. అవి చూద్దాం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముంచుకు వచ్చే ముప్పు అంటే ప్రళయం గురించిన సమాచారం నీకేమైనా అందిందా? అంటే ఎవరైతే అజాగ్రత్తలో ఉన్నారో, మరణించిన తర్వాత మరొక జీవితం లేదని, ఈ జీవితమే శాశ్వతమైనదని, ఇక్కడనే ఏదైనా ఎవ్రీథింగ్ అనిగా, ఏదున్నా సంపాదించుకో, తిను, తాగు, ఎంజాయ్ చేయనే ధ్యాసలో ఎవరైతే ఉంటారో ఇహలోకంలో, వారిని అలర్ట్ చేస్తూ, అంటే జాగ్రత్త పరుస్తూ అల్లా తాలా ఏమంటుందంటే, ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. ఏమని?
ముంచుకు వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో దాని గురించిన సమాచారం నీకు అందిందా, ఓకే, అంటే నీకు చేరిందా అని చెప్పటంలో ఉద్దేశం ఏంటిదంటే, నువ్వు ఆలోచించట్లేదా, నీకు తెలవదా ఒక రోజు ప్రమాదం రానుంది అన్నట్లు గుర్తు చేస్తుండే అల్లాహ్ తాలా. ఆ రోజున అంటే ఆ ప్రళయం వచ్చిన రోజున కొందరి ముఖాలలో భయాందోళనలు కనిపిస్తాయి. అంటే మానవుల ముఖాలలో భయాందోళన అంటే, ఇప్పుడు మనిషికి బాధ వచ్చినా కష్టం వచ్చినా మనకు కనపడే భాగం ఏంటిది? చేయి నుంచి కనిపించదు, కాలు నుంచి కనిపించదు. వాడికి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ముఖం ద్వారానే మనం గ్రహించగలుగుతాం, వాడు చెప్పకపోయినా కూడా. అవునా కదా? ఇక్కడ అదే అంటుండు, కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి, ఎక్కువ శ్రమ పడుతూ అలసిపోతారు, తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే, వారు ఇహలోకంలో చేసిన పాపాల కారణంగా, దేవుడు లేడని, పరలోకం లేదని, ప్రవక్తలను నమ్మని కారణంగా, సరైన జీవితం గడపని కారణంగా, ఇష్టానురాజ్యంగా జీవితం గడిపిన కారణంగా ఆ రోజున ప్రళయం రోజున భయాందోళనలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడన్నా నన్ను కాపాడితే బాగు అని ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు ఆ రోజున. ఈ రోజుల్లో మనకు ఒకవేళ ఆకస్మికంగా ఏమంటారు, ఐసీయూలో చేరే పరిస్థితి వస్తే ఒక పేషెంట్ ను తీసుకొని తన బంధువులు ఎట్లా ఉరుకులు పరుగులు పెడతారు, అంతకంటే తీవ్రమైన బాధతోటి ప్రతోడు తన గురించి ఆలోచిస్తూ అలసిపోతూ శ్రమ పడుతూ ఉంటారు, నరకంలో చిక్కుకుపోతారు. ఎప్పుడు? ప్రళయ దినాన. ఆ రోజున, ఆ నరకంలో పడ్డ రోజున త్రాగేందుకు వారికి సలసల కాగే చలమ నీరు ఇవ్వబడుతుంది. మరి అక్కడ నరకంలో వాళ్ళకి లభించే ప్రతిఫలం ఏంటిది అంటే, వారు చెప్పినా కూడా వినకుండా ఇష్టానుపరమైన జీవితం గడిపినందుకు వారికి వేడి నీరు తాగటానికి ఇవ్వడం జరుగుతుంది. నరకంలో లభించే శిక్ష వారికి. ఎందుకు? వారు ఇహలోకంలో పాపాలు చేశారు, అల్లా ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంది అనే భయం లేకుండా జీవితం గడిపారు, అనేక మందికి నష్టం చేశారు, మోసాలు చేశారు, దగా చేశారు, అన్ని తప్పులు చేశారు. కాబట్టి వారికి శిక్ష. వారి కొరకు ఎండిన ముళ్ళగడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు, అది బలము ఇయ్యదు, ఆకలిని తీర్చదు. మరి వారికి ఆకలి వేస్తే అక్కడ ఎటువంటి ఆహారం ఇవ్వబడుతుందంటే, ముళ్ళతో కూడిన గడ్డి ఇవ్వటం జరుగుతుంది, తిను. ఇక్కడ ఈ లోకంలో నువ్వు ఎంత వద్దన్నా పాపాలు చేశావు, ఒకటి సొమ్మును కాజేశావు, వడ్డీలకు ఇచ్చావు, లంచాలు తీసుకున్నావు, దౌర్జన్యంగా బలం ఉంది కదా అని ఇంకోటి గుంజుకున్నావుగా, తిను, ఈ రోజు ముళ్ళగడ్డి తిను అని అతనికి శిక్ష ఇవ్వటం జరుగుతుంది. అది తినటం వల్ల వాడికి బలము రాదు, ఆకలి, ఆ ఆహారం తినటం వల్ల ఏదైతే లక్ష్యం నెరవేరాలో ఆ లక్ష్యం ఆకలి తీరదు. ఇది నరకవాసుల పరిస్థితి. ఇక స్వర్గవాసుల పరిస్థితి చూడండి. ఆ రోజున కొందరి ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి, తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు. అంటే ప్రళయ దినాన వారికి ముందే తెలుసు, ఒక రోజు ప్రళయం వస్తది, ప్రళయ దినాన అల్లా ముందు హాజరుపరచబడతాము. ఇహలోకంలో మనం నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉన్నందుకు కొన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వాటిని భరించి సహనంగా ఉంటారు. దానికి ప్రతిఫలంగా అల్లా ఆ రోజు వారికి సంతోషాలతో కూడిన స్వర్గాన్ని ఇస్తాడు. వారికి ఆ రోజు వస్తుందని ముందే తెలుసు కాబట్టి ఆ రోజు సంతోషంగా, ఏదో ఉద్యోగం, ఒక నిరుపేదైన వ్యక్తికి కోట్ల కొలది ఆస్తి కలిసి వస్తే ఎంత సంతోషపడతాడు, ఆ విధంగా సంతోషంగా కలకలలాడుతూ ఉంటాయి ముఖాలు. ఎందుకంటే వారు ఇహలోకంలో సత్కార్యాలు చేసుకున్నందుకు వారు అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు. ఎప్పుడు? ప్రళయ దినాన. అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలను వినరు. ఇక్కడ మనం వద్దనుకున్నా మనకు కొన్ని సౌండ్లు వినపడతాయి. ఉదాహరణకి రేపు ఏదైనా పండగ పబ్బం వస్తే మైకులు పెట్టి మనం ఓదర కొడతారు. మన రాజకీయాలు అప్పుడు చూడు, వద్దన్న మైకుల్లో సౌండ్లు జబర్దస్తిగా వినిపిస్తారు. మరియు మనం బజార్లో పెడుతుంటే కొన్ని పదాలు వద్దన్నా వినపడతాయి. వాడో ఈడో తాగి తిడతాడో లేదా మంచిగుండో తిడతానే ఉంటాడు, గలీజు మాటలు. కొన్ని మనకు ఇష్టం లేని విషయాలు వినపడతాయి ఇక్కడ ఈ లోకంలో. నువ్వు ఎంత తప్పించుకుందామని ఎక్కడికి పోయినా నీకు ఇష్టం లేని సౌండ్ వినపడుతుంది. కానీ స్వర్గంలో అది ఉండదు. నీకు ఇష్టం లేని ఏ మాట, ఏ సౌండ్ వినపడదు. ఇది స్వర్గంలో మాత్రమే లభించే ఒక గొప్ప ప్రతిఫలం. అందులో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అంటే అక్కడ స్వర్గం అంటేనే ఒక ఉద్యానవనం, తోట.
తోటలు అన్నమాట, చల్లగా ఉంటాయి, ఆ నీడ కింద కాలువలు ప్రవహిస్తుంటాయి, పచ్చపచ్చగా ఉంటది. మనకు స్ప్రింగ్ తోటి నీళ్లు చల్లితే ఎట్లా ఉంటుందో అట్లా రకరకాల ఆనందాలు అక్కడ ఉంటాయి స్వర్గంలో. అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి. పీఠాలు అంటే సోఫాలు, పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి, వాటి మీద కూర్చొని ఉంటారు. పాత్రలు పెట్టబడి ఉంటాయి. నీకు ఏది కావాలంటే అది త్రాగటానికి నీ ముందు టేబులేసి మంచిగా పాత్రలు పెట్టబడి ఉంటాయి. పెద్ద పెద్ద దిండ్లు వరుసలుగా అమర్చబడి ఉంటాయి. అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి. ఏదో పిఎంఓ సిఎంఓ వస్తుంటే ఎట్లా వారి కోసం డెకరేషన్ చేస్తారో అంతకంటే చాలా అందంగా సుందరంగా అక్కడ డెకరేషన్ చేయబడి ఉంటుంది. ఆ అందం గురించి ప్రవక్త గారు ఒక హదీస్లో ఏం చెప్పారంటే, స్వర్గం యొక్క అందాలను, అక్కడ ఉండే గొప్పతనాన్ని ఇంతవరకు భూమి మీద ఏ మానవ కన్ను చూడలేదు, ఏ మానవుని చెవి వినలేదు వాటి గురించి. అంటే అసలు చూడలేదు వినలేదు కాబట్టి దాన్ని వర్ణించలేవు, అంత గొప్పగా ఉంటది. అది మనం చేసిన చిన్న చిన్న త్యాగాల కోసం, ఇక్కడ సహనం వహించినందుకు, విశ్వాసం మీద స్థిరంగా ఉన్నందుకు చనిపోయేంత వరకు, మరియు విశ్వాసం కోసం ధర్మం కోసం కష్టాలను భరించినందుకు మనకు ప్రతిఫలంగా అక్కడ స్వర్గం లభించబోతుంది అనేది ఈనాటి ఈ వాక్యాల యొక్క అర్థం. రైట్, ఇది ఈ పాఠం ఇవాళది. మిగిలిన పాఠం ఇన్షాల్లా మనం రేపు చదువుదాం.